మెట్రో రైలులో పెంచిన ప్రయాణ ఛార్జీల్లో 10% రాయితీ నేటి నుంచి వర్తిస్తుందని ఎల్&టీ హైదరాబాదు మెట్రో రైల్ సంస్థ తెలిపింది. రాయితీ అనంతరం దూరాన్ని బట్టి ప్రయాణ ఛార్జీ ఎంత చెల్లించాలనే పట్టిక విడుదల చేసింది. మెట్రో రైలు ఛార్జీలు కనీసం 10 నుంచి 12కి, గరిష్టం 60 నుంచి 75 రూపాయలకు పెంచుతూ మెట్రో యాజమాన్యం ప్రకటన జారీ చేసింది. వీటిపై 10% రాయితీతో కనీస ఛార్జీ 11, గరిష్ట ఛార్జీ 69 అవుతుందని వెల్లడించింది. షేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫారసు చేసిన ఛార్జీల్లో తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్, కాగితపు టికెట్, టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులు అన్నిట్లోనూ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. రాయితీల అనంతరం ఛార్జీలంటూ మెట్రో ప్రకటించిన ధరల పట్టిక చూస్తే ఇదేం రాయితీ అన్నట్లుగా ఉంది. కొన్ని ఫేర్ జోన్లు 10% కంటే రాయితీ తక్కువే ఉంది. 24 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే గరిష్ట ఛార్జీ 75 ఉండగా 10% రాయితీ ప్రకారం 67.5 రూపాయలు అవుతుంది. కానీ 69 రూపాయలుగా పట్టికలో చూపారు. 2.4 కిలోమీటర్ల వరకు ఉన్న ఫేర్ జోన్లు మినహా మిగిలిన అన్నిట్లోనూ 10% కంటే తక్కువ రాయితీని ఇచ్చారు. 18 కిలోమీటర్లు ఆ పైన ప్రయాణానికి పెంచిన ఛార్జీ 60 అయితే 10% తగ్గింపులో 54 రూపాయలు కావాలి. కానీ 56 రూపాయలకు సవరించారు. సమీప ఛార్జీకి సర్దుబాటు చేశారు అంటే అది కూడా లేదు. ఇదేం తగ్గింపు అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.